ఆడవాళ్ళని అనరానటువంటి మాటలు తిట్టి తిరిగి మళ్ళీ ఆయన మీద కేసులు పెట్టి మరి ఒకరోజు కాదు 2 రోజులు కాదు తిరగదోడి లేనివి ఉన్నవి రకరకాల కేసులు పెట్టి ఆయన ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. అయితే బహుశా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు బహుశా అంబటి రాంబాబు గారు మానసికంగా కృంగిపోయి ఉంటాడేమో అని చెప్పి ఆశించుండొచ్చు. కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఒక పులిలాగా ఈవేళ సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చి ఆయన ఒక్కొక్క అడుగు వేస్తుంటే మరొక పులిలాగా రెట్టించినటువంటి ఆత్మస్థైర్యంతో ఎక్కడ ఆయన ఏ రకమైనటువంటి తప్పుకి ఆయన తప్పు చేయలేదు కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని నమ్మారు కాబట్టి, న్యాయ వ్యవస్థల్ని నమ్మారు కాబట్టి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం పట్ల ఆయనకి నమ్మకం ఉన్నది కాబట్టి, తప్పు చేయలేదు కాబట్టి ఆయనకి అంత ఆత్మవిశ్వాసం పెరిగింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి కేవలం ఏదైతే ఈవేళ మిథున్ రెడ్డి గారి ఇంటి మీద కావచ్చు, లేకపోతే ధర్మవరంలో కావచ్చు, లేకపోతే హిందూపూర్లో కావచ్చు, నెల్లూరులో ప్రసన్న కుమార్ గారి ఇంటి మీద కావచ్చు దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో, ఈవెన్ జోగి రమేష్ అన్న ఇంటి మీద కావచ్చు, ఇవేవి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు కూడా లెక్క చేయరు అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో అంబటి రాంబాబు గారు మరింత ఉత్సాహంతో పనిచేస్తారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువల్ని కాపాడడం కోసం రాబోయేటటువంటి 3 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరి ప్రజలకి అండదండల్ని ఇస్తూ వాళ్ళకి తోడుగా నిలిచేటటువంటి కార్యక్రమం కూడా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అంబటి రాంబాబు గారిని అత్యంత పాశవికంగా, ఆటవికంగా, అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలెవరూ కూడా ఊహించని విధంగా ఆయన ప్రశ్నించినందుకు దాడికి ప్రయత్నించి దాని నుండి తప్పించుకోవడానికి ఒక మాట అంటే తిడితే సెంట్రల్ జైలు, ఆయన ఇంటిపై దాడి చేసి అక్కడ మహిళల్ని భయభ్రాంతులకు గురి చేసి ఆర్సన్ అంటే పెట్రోల్ బాంబులు వేసి ఇంటిని అంటించి కార్లు ధ్వంసం చేసి, అంటే ఇది ఎక్కడ రాజ్యాంగ విలువల మీద ప్రమాణం చేసినటువంటి ఎవరైతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు నాకు కక్ష సాధించుకోవడానికి అధికారం ఇచ్చారు ప్రజలు అనుకున్నాడు. అంబటి రాంబాబు గారు చేసిన నేరం ఏమిటి? ప్రజాపక్షాన్ని ప్రశ్నించాడు. ఆయన పెద్ద గొంతుంది కనుక ప్రజల పక్షాన ప్రతి నిత్యము ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద ప్రశ్నించాడు. కానీ ఈవేళ దేవతా స్వరూపంగా న్యాయదేవత ఉంది. ఆయనని ఒక కేసుకు వస్తే మళ్లీ పీటీ వారెంట్ వేయడం, ఎప్పుడో పురాతనమైనటువంటి కేసుల్ని వెలికి తీయడం, ఆయన్ని జైల్లో ఉంచాలని ఏకైక లక్ష్యంతో వారు చేసి పొందినటువంటి ఆనందం ఏంటైతే ఉందో, ఏం ఆనందం పొందారు? ఆయన 3 వారాలు జైల్లో ఉన్నాడు. కానీ ఆయన ఒక్కటి మాత్రం అంబటి రాంబాబు గారి మనోధైర్యాన్ని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన ఇచ్చేటువంటి ధైర్యాన్ని గాని, అంబటి రాంబాబు గారు ఏదైతే ప్రభుత్వం హింసించినా, ప్రభుత్వం ఆయనకి ఇబ్బందులు గురి చేసినా నేను ఎక్కడ తగ్గను, నేను న్యాయ పక్షాన ఉన్నాను, ప్రజల పక్షాన ఉన్నాను, ప్రజాపక్షాన పోరాటం చేసే గొంతును నొక్కాలనుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నా గొంతు మరి పెంచి ప్రశ్నిస్తాననే రీతిలో ఆయన జైల్లో ఉండటం, కనీస అవసరాలు ఆయనకు కావలసినటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడానికి కూడా నిరాకరించింది ఈ ప్రభుత్వం. తర్వాత వారి కుటుంబాన్ని ఎన్ని రకాల హింసించాలన్ని రకాలు హింసించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరుకు అద్దం పడతా ఉంది. నేనొక్కడే అడుగుతా ఉన్నాను, ప్రజలు దేవుళ్ళు, ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలు న్యాయమూర్తులు, ఆలోచించండి. అధికారం ఇచ్చింది కక్ష సాధించడానిక, ప్రజలను రక్షించడానిక? ప్రజాస్వామ్యంలో
బాధితుడికి రక్షణ కావాలి, బాధించిన వాడిని శిక్షించాలి, బాధించిన వాడికి రక్షణ బాధితుడికి శిక్ష. అంటే మొన్న అన్నారు ఏదైతే తిడితేనేమో సెంట్రల్ జైలు, కొడితే లేదా ఇల్లు తగలబెడితే వారికి స్టేషన్ బెయిలట. కొత్త చట్టాలని రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది ప్రజాస్వామ్యానికి చాలా చాలా విఘాతమని సందర్భంగా మనం చేస్తా ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఎవరైతే మా మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు ఉన్నారో, మా నాయకులు ఉన్నారో, వారి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టడమే తప్ప ఎక్కడా కూడా ఈ రోజున ప్రజలకి మంచి చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. మన మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారిని చూసినట్లయితే ఆయన విషయంలో ఫ్లెక్సీ వేసినందుకు టీడీపీ నాయకులు ఈ ఫ్లెక్సీని ఎందుకు ఇక్కడ వేశారు, ఎందుకు ఇక్కడ ఉంచవలసి వచ్చిందని చెప్పి ప్రశ్నించినందుకు మొదలైంది ఇక్కడ విషయం. అయితే ఈ సంఘటనలో మాజీ మంత్రివర్యులు అంబటి గారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా జరిగింది. నేను ఈ మాట అని ఉండకూడదు, ఇలా అంటే నా వయసుకి నా సీనియారిటీకి ఇది తగదని నేను అనుకుంటున్నానని ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ జరిగిన సంఘటనలో ఆ రోజున మరి మంత్రి గారి ఇంటిని ముట్టడి చేయడం, అక్కడ ఫర్నిచర్ని కానివ్వండి, ఆఫీసుని కానివ్వండి, ఇల్లు కానీ ఏ విధంగా ధ్వంసం చేశారు, ఏ విధంగా మరి పెట్రోల్ బాంబులు వేశారు, ఏ విధంగా మరి ఇంట్లో ఉన్న మహిళల మీదకి దాడి చేశారన్నది మనం చూసాం. అంటే ఇంత దాడి చేసి ఇంత చేసిన వాళ్ళ మీద ఈ రోజున ఎటువంటి చర్యలు లేవు. ఏదో కంటి తుడుపు చర్యగా వాళ్ళని తీసుకెళ్లి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. నేను పొరపాటును మాట్లాడాను, ఇలా మాట్లాడి ఉండకూడదని రియలైజ్ అయిన మాజీ మంత్రి వర్యుల్ని సెంట్రల్ జైలుకి పంపించడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వంలో మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కొత్తగా వాళ్ళు ఏదో ఒక రాజ్యాంగాన్ని మేము నిర్ణయిస్తున్నాము, ప్రజలకు ఇదే తీర్పు ఇస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేసిన విధానం ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. అంటే ఈ రోజున ప్రజలందరూ కూడా ప్రతిదీ ఒక్కటి కూడా అవగాహన కలిగి ఉన్నారు. పాపం వాళ్ళు అనుకుంటున్నారు అధికార అహంకారంతో మనం ఏం చేసినా చెల్లుద్ది అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఈ రోజున ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచన చేస్తున్నారు. ఈ రోజున ప్రభుత్వంలో ఎవరు ఏ విధంగా ప్రజలకు మంచి చేస్తున్నారా, వైసీపీ నాయకుల మీద కక్ష సాధింపులు లేదా తప్పుడు కేసులు పెట్టి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారన్న విషయం ప్రజలకు ఆల్రెడీ అవగతమైంది. ఈ రోజున ప్రజల్లో కూడా చాలా మార్పు వచ్చింది. ఈ రోజున వీళ్ళు చేసిన అగాత్యాలకి, వీళ్ళు చేసిన అక్రమ కేసులకి, వీళ్ళు పెట్టిన అక్రమ కేసులకి, వీళ్ళు పంపించిన ఇవన్నిటికీ కూడా తగిన మూల్యం చెల్లించుకునే రోజు దగ్గర పడిందని చెప్పి మేము ముఖ్యంగా వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నామో, ఎవరైతే ఈ రోజున ఇబ్బంది పడున్నారో వారందరికీ కూడా అండగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. ఈరోజు అంబటి రాంబాబు గారు విడుదల సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు అంబటి రాంబాబు గారి మీద ఎలాంటి కేసులు పెట్టి ఎలాగ అననైతికంగా ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూశారు. ఇవాళ ఆ రోజు అంబటి రాంబాబు గారు ఏదైతే లడ్డూ మీద ఒక ఇష్యూ చేశారో, ఎన్ని ఇబ్బందులు పెట్టారో, ఇవాళ అందులో పందికొవ్వు కలిసిందని, చేపలాయిలు కలిసిందని యాగి చేశారో, దాని మీద అంబటి రాంబాబు గారు మనసు చెలించి ఆ రోజు ఏదైతే గుళ్ళో కొబ్బరికాయ కొట్టి రోడ్డు మీద ఆయన వచ్చిన సందర్భంలో ఎటువంటి అరాచక శక్తులు కూటమి ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు కర్రలు రాడ్లు పట్టుకుని ఇవాళ ఏ విధంగా ఆయన్ని ఉద్రేకపరిచారో మనందరం కూడా కళ్ళకు కట్టినట్టుగా చూడటం జరిగింది. ఆ రోజున అంబటి రాంబాబు గారు ఇవాళ మనం దేవుడికి జరిగిన అన్యాయం గురించి ఆయన మనస్తాపం చెంది ఇవాళ మంచి జరగాలి, వెంకటేశ్వర స్వామి ఎంతో మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, ఎంతో మంది అభద్రతా భావంతో ఉన్నారనే ఉద్దేశంతో ఉంటే ఆయన రెచ్చగొట్టి వివిధమైనటువంటి బూతులు తిడితే ఆయన కూడా పెద్ద మనసుతో ఇవాళ ఆ మాట జారవలసిన అవసరం లేదు, కానీ జారింది.
దానికి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఆ మాట నేను అనకుండా ఉండవలసిందని ఆయన చెప్పడం జరిగింది. కానీ ఆ రోజున ఆయన క్షమాపణ చెప్పినప్పుడు ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన ఏదైతే ఇష్టం వచ్చినట్లు మాట్లాడారో అవన్నీ కూడా ప్రజలందరూ కూడా చూశారు. ఏదైతే ఆయన మాట్లాడారో ఇవాళ అంబటి రాంబాబు గారు ఏదైతే క్షమాపణ చెప్పారో దానికి మరి ఇప్పుడు ఈయన ఏ క్షమాపణ చెప్తారని నేను అడుగుతున్నా. ఇలాంటి అనసభ్యమైన మాటలు మాట్లాడినప్పుడు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా క్షమాపణలు చెప్పారా మీ ద్వారాగా అడుగుతున్నా. కానీ పెద్ద మనిషితో అంబటి రాంబాబు గారు ఆ మాట తోలకుండా ఉండవలసింది అని ఆయన పెద్ద మనసుతో మీడియా సంబంధంతో చెప్పడం కూడా జరిగింది. ఇవాళ భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసి ఈ విధంగా ప్రజలకు ఆగ్రహం గురయ్యారు. ఇవాళ అంబటి రాంబాబు గారికి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా వెంకటేశ్వర స్వామి భక్తులు కూడా ఆయన వెనకాల ఉన్నారు. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయనకు దీవెనలతో ఇవాళ మళ్లీ బయటికి తీసుకురావడం జరిగింది. ఆయనకి కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కరుణా కటాక్షాలు ఆయనకి ఆయన కుటుంబానికి మెండుగా ఉంటాయని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.